గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సంగంపల్లి గ్రామంలో మన ఆరోగ్యం కొరకు, మన సంరక్షణ కొరకు, మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండడం కొరకు గౌరవ కలెక్టర్ గారు మరి వైద్యాధికారి గారు వారి సూచనల మేరకు ఈరోజు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. ఇవాళ వివిధ రకాలైనటువంటి వ్యాధులు మనకు వస్తున్నాయి. మరి అప్పుడే ఎండలు కొడుతున్నాయి, అప్పుడే వానలు పడుతున్నాయి. ఎండలు వానలు ఏ కాలంలో పడాల్సింది ఆ కాలం కాకుండా కాలానికి విరుద్ధంగా ఈ రోజులు ఇట్లా ఉన్నాయి కనుక దయచేసి మీ అందరినీ కోరుతున్నాం. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టూలా ఎప్పటికప్పుడు మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు రావు. ముఖ్యంగా ఈగలతోటి దోమలతోటి ఈ యొక్క రోగాలు వస్తున్నాయని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈగలు దోమలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడే ఈగలు దోమలు ఉంటాయి, ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ ఈగలు దోమలు అనేటివి ఉంటాయి. కనుక దయచేసి మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను చెత్త బండికి అందించాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన గ్రామ పంచాయతీ తుక్కు బండికి ఇవ్వాలి. అంతేకాకుండా మన ఇంటి పరిసరాలన్నిటిని కూడా మనము డెటాల్ తో గాని బ్లీచింగ్ పౌడర్ తో గాని ఒక బకెట్ నీళ్ళల్లో అవి కలుపుకొని శుభ్రపరచుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉండయి. ఇవాళ ఈగల వల్ల అవి ఈగలు ఎక్కువగా వాలినటువంటి ఆహారాన్ని మనం తిన్నట్లయితే వాంతులు విరోచనాలు అవుతాయి. అలాగే దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. కనుక దయచేసి ప్రజలందరూ కూడా మీరు మీ యొక్క పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తను రోడ్ల మీద వేయొద్దు, డ్రైనేజీలో వేయొద్దు. మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని మోర్లో వేసినట్లయితే అక్కడ ఈగలు అనేటి దోమలు అనేటి వృద్ధి చెంది అవి మనము పుట్టినట్లయితే మనకు ఈ యొక్క డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. ఒకప్పుడు జ్వరం వస్తే 2-3 రోజులు మనం ఇంట్లో ఉండి మామూలుగా పారాసెటమాల్ లాంటి గోళీలు వేసుకొని ఉంటే తగ్గేటి. కానీ ఈ రోజులల్లా కరోనా అప్పటి నుంచి మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కనుక ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తే తప్పనిసరిగా మనం ఒక ప్రైవేట్ దవాఖానకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా వెళ్ళినట్లయితే ప్రైవేట్ దవాఖానలో ఒక 5 రోజులు చికిత్స పొందితే మనల్ని పోగానే ఐసీయూలో పెడతారు. రోజుకు 10,000 చొప్పున ఛార్జీలు వేస్తారు. మనం డిశ్చార్జ్ అయ్యే సమయానికి 50,000, 60,000 బిల్లు ఇస్తాం. మనం ఎంత కష్టపడితే 50,000, 60,000 సంపాదిస్తాం. 50,000-60,000 అంటే మధ్యతరగతి జీవితాలకు ఒక సంవత్సరం పాటు మనకు పొట్ట అనేది వెళ్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మన గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్ల మీద వేయొద్దు, మోర్లో వేయొద్దని సందర్భంగా కోరుకుంటూ దీనిపై ఒక పాటను రాజేందర్ పాడి వినిపిస్తారు. ప్రతినబూనుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముక్కును మనము ఎండగట్టుదాము. చిలుపు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి. గత్తరచ్చి మన గ్రామాలలో కావర పెడతాయి. బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది, అది యాగం చేస్తుంది. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు. చీటికి మాటికి చేతులు
మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము, ఆడుతూ పాడుతూ వాడ బాగు చేసుకుందా. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము, నిర్మాణం చేద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రాజేందర్ గారు. మరి చక్కటి పాటలు వినిపించారు. మరి పరిసరాల పరిశుభ్రతతోటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం కానీ పరిపాలనను అందించేటువంటి కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం కొరకే ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటున్నారు. జిల్లా వైద్యాధికారి గారితో సంప్రదించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయని గ్రహించి తప్పనిసరి మరి గ్రామాన ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వారు ఆదేశించడంతో ఈ రోజు రావడం జరిగింది. కావున సంగంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుతున్నాం. మీ ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాలి. నీరు అనేది కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీళ్లు అనేటిది నిల్వ ఉంటే అక్కడ మురికి జమై అక్కడనే ఈగలు, దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో మిగిలిన అన్నం, కూరలు ఏం చేస్తాం, తెల్లారు లేవగానే అవి తీసుకొచ్చి మనం మూరల వారం వస్తాం. ఆడ మూరల వారం వస్తే ఏమైందంటే అక్కడనే ఈగలు, దోమలు అనేటివి మరి ఆహారం మనం బారేసుట్లో అక్కడ జమ అవుతాయి. మరి ఆ ఈగల, దోమల వల్లనే మనకు వ్యాధులు వస్తున్నాయి. కనుక దీనిపై మీరు అప్రమత్తంగా ఉండాలని, మీరు చెత్తను చెత్త బండికి వేయాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి అప్పజెప్పాలి. దయచేసి చెత్తను రోడ్లపై మోర్లే కానీ వేయొద్దని సందర్భంగా కోరుకుంటూ మన గ్రామం కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.